ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. ప్రేమ దోషములను కప్పును. ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 12. లవ్ కవర్స్ ఆల్ అఫెన్సెస్. క్రీస్తుని నమ్మడం మతం కాదు, ఆచారం కాదు, అలవాటు కాదు, ఇంకొకరి బలవంతం కాదు. పాపి అయిన నిన్ను, నన్ను, లోకంలోని ప్రజలందరినీ రక్షించడానికి యేసయ్య శిలువలో చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ మాత్రమే ఈరోజు క్రీస్తును హృదయపూర్వకముగా నిజమైన సృష్టికర్త అని అంగీకరించడానికి, ఆయనను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రేమ నీ దోషములను, నీ పాపములను, నీ అపరాధములను కప్పివేసి తండ్రి అయిన దేవునితో సమాధాన పడుటకు కృప చూపింది. అది ఎలాగూ అని ఆలోచిస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మహాపరిశుద్ధుడు. అయితే లోకంలోని ప్రతి ఒక్కరి హృదయం, ఆలోచనలు పాపంతోనూ, అపరాధంతోనూ, దోషముతోనూ, కల్మషంతోనూ, మోసముతోనూ నిండి ఉంది. అటువంటి పాపి అయిన మనిషి ఖచ్చితంగా నరకంలో పడాల్సిందే. చాలామంది మేము మంచి వాళ్ళము, మంచి పనులు చేస్తున్నాము అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే పరిశుద్ధత ఎవరిలోనూ లేదు. పరిశుద్ధత ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. అందుకే నిత్యుడైనటువంటి యేసయ్య మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రేమగా ఎలా జీవించాలో, పరిశుద్ధతగా ఎలా జీవించాలో చూపించాడు. పాపిగా నీవు మరణించవలసిన నీ స్థానంలో దేవాది దేవుడు, పరిశుద్ధుడైన యేసయ్య మరణించాడు. నీవు నరకంలో భరించాల్సిన ఉగ్రత అంతా తన మీద వేసుకున్నాడు. నీ పాపం, దోషం, అపరాధం మొత్తం తన మీద వేసుకొని తన పరిశుద్ధత, ప్రేమ, నీతి, నిర్దోషత్వం నీకిచ్చాడు. నిన్ను నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా చేశాడు. అంత గొప్ప ప్రేమ యేసయ్యది. క్రీస్తు ప్రేమను తెలుసుకున్న నీవు ఆ ప్రేమను ప్రకటించు, సువార్తను ప్రకటించు, నశించిపోతున్న ఆత్మలను రక్షించు, దేవునికి ఇష్టుడవై, ఇష్టురాలివై జీవించు. సో మై డియర్ ఫ్రెండ్, కీప్ లవింగ్ వన్ అనదర్ ఎర్నెస్ట్లీ సిన్స్ లవ్ కవర్స్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ నీలో వృద్ధి చెందాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమను మా హృదయంలో కుమ్మరించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమ ద్వారా వారి జీవితములు, కుటుంబాలు, వ్యాపారం, ఉద్యోగం, పరిచర్య, ఆత్మీయ జీవితం స్థిరపరచబడుటకు కృపచూపమని ప్రేమ సమాధానములకు కర్తయ్యగు యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.